హైదరాబాద్ని చలి పులిలా మారి వణికిస్తోంది. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ హైదరాబాద్లో చలి పులి ఇంత ఘోరంగా విజృంభిస్తోంది. ఓవైపు చలితో జనాలు అతలాకుతలమవుతుంటే మరోవైపు గాలి నాణ్యత కూడా పడిపోతోంది. గాలి నాణ్యత, చలి హైదరాబాద్కి డేంజర్ బెల్స్ను మోగిస్తున్నాయనే చెప్పాలి. దీంతో జనజీవనం అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆదివారం నాడు సిటీలో దాదాపు 300 AQI నమోదైంది. సోమవారం మధ్యాహ్నం నాటికి గాలి నాణ్యత కొంచెం కోలుకుంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అల్పపీడన ప్రభావంతో ఉదయం రాత్రి వేళల్లో చలి విపరీతంగా పెరిగిపోయింది. గత 6 ఏళ్లలో ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. దీంతో హైదరాబాద్ జనాలు గజగజ వణికిపోతున్నారు. చలి తీవ్రత ఎక్కువ కావడం వల్ల రాత్రి 9 గంటల తర్వాత హైదరాబాద్ నగరంలో చాలా వరకు రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం 7 గంటల దాకా చలి వణికిస్తోంది. ఆ తర్వాత కానీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎంతో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కేవలం 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో అయితే కేవలం 6.3 డిగ్రీల సెల్సియస్ మాత్రమే నమోదైంది. ఇక నిర్మల్ జిల్లా తాండూరులో 6.6, కొమరం భీం ఆసిఫాబాద్లో 6.7, సంగారెడ్డిలో 6.8, కామారెడ్డిలో 7.6, నిజామాబాద్లో 7.7, మెదక్లో 8, జగిత్యాల 8, వికారాబాద్ 8.2, రాజన్న సిరిసిల్ల 8.6, సిద్దిపేట 8.6, రంగారెడ్డి 8.9, పెద్దపల్లిలో 9.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇలా చాలా జిల్లాల్లో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో కూడా పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హెచ్సియు మౌలాలిలో అత్యల్పంగా 7.1 డిగ్రీలు నమోదు కాగా ఉప్పల్ 13.4, మల్లాపూర్ 13.5, ఆదర్శ్ నగర్ 13.5, తిల్మరగిరి, చర్లపల్లి 13.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బిహెచ్ఈఎల్లో 7.4, గచ్చిపోయిలో 3.9, శివరాంపల్లిలో 10.3, జీలిమెట్ల 11.4, బాలానగర్ 11.5, పటాన్చెరు 11.7, లింగంపల్లి 11.8, బోయిన్పల్లి 11.9, బేగంపేట 12, ఆసిఫ్ నగర్ 12, నేరేడ్మెట్ 12.1, లంగర్ హౌస్ 12.2, మోండా మార్కెట్ 12.4, చందానగర్ 12.7, షేక్పేట్ 12.8, మాదాపూర్ 12.8, కుకట్పల్లి 13.1, గోల్కొండ 13.2, సఫీల్గూడ, హయాత్ నగర్ 13.3 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో చలిగాలులు దారుణంగా విజృంభిస్తున్నాయి. దీంతో గత 6 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతున్నాయి. అలాగే ఉత్తరాది నుంచి ఈదురుగాలులు, శీతల పవనాలు వీస్తుండడంతో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి వణికిపోతున్నారు.